శ్రీరామచంద్రస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. భారతదేశం యొక్క వైభవం, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క సంస్కారం ఇవన్నీ కూడా అత్యున్నతమైనటువంటి విషయాలు అన్నటువంటి విషయాన్ని సరళంగా ఈ ప్రపంచానికి చెప్పినటువంటి మహానుభావుడు ఈ ఆధునిక కాల మహా ఋషి స్వామి వివేకానంద. వివేకానంద యొక్క ఉత్తేజితమైనటువంటి ప్రసంగాలు, ఉత్సాహపూరితమైనటువంటి సత్యాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, ఔన్నత్యంతో కూడినటువంటి ఆయన దేశభక్తి ఎంత అత్యుద్భుతమైనటువంటివో ఆయన రచనలు చదివినా ఆ కాలం నాటి వ్యక్తులైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, ఇతరత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలని అధ్యయనం చేయడం ద్వారా సరళంగా, సులభంగా, సుందరంగా మనం తెలుసుకోవచ్చు సత్యాన్ని మిత్రులారా. అయితే స్వామి వివేకానంద యొక్క ఔన్నత్యపూరితమైనటువంటి ఆ వ్యక్తి నిర్మాణానికి లేదా వ్యక్తిత్వ నిర్మాణానికి ఎవరు కారణం అన్నప్పుడు స్వామి వివేకానందని ఇదే ప్రశ్న, ఎవరు మీ వ్యక్తిత్వ నిర్మాణానికి కారణం? మీ అద్భుతమైనటువంటి ఈ వాక్ శక్తికి, అదే విధంగా మనో సంకల్పానికి, ఆచరణాత్మకమైనటువంటి విషయానికి ఎవరు కారణం అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి నామధేయము 4 అక్షరాలే, రామకృష్ణ. ఎవరైతే రాముడుగా తన ధర్మాన్ని ఈ ప్రపంచంలో ఆదర్శనీయంగా ఉండడం కోసం ప్రదర్శించాడో, ఏ కృష్ణుడు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనర్థాలకు కారణమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలని మార్చడానికి, అంటే అనర్థం చేసే వ్యక్తులను అర్థవంతంగా జీవించడానికి కారణమయ్యాడో, అటువంటి ఇద్దరు మహనీయుల యొక్క అమృత శక్తి రామకృష్ణ పరమహంస అనేటటువంటి మాటని ఈ ప్రపంచానికి తెలియచేశాడు. ఎందుకని రామకృష్ణుల యొక్క శక్తి గొప్పది? శ్రీరామచంద్రుడు వారి గురువైనటువంటి వశిష్ఠుల వారి యొక్క మాటని ఎప్పుడూ తృణీకరించలేదు. శ్రీకృష్ణుడు వారి గురువు అయినటువంటి సాందీపుడిని ఎప్పుడూ తృణీకరించలేదు. స్వామి వివేకానంద ఓ సందర్భంలో ఒక మాట అంటారు, ద గ్రేట్ గ్రేస్ ఆఫ్ లార్డ్ భగవాన్ రామకృష్ణ షుడ్ క్రియేటెడ్ నెంబర్ ఆఫ్ స్వామి వివేకానందాస్ లైక్ మీ అంటాడు. నాలాంటి లక్షలాది మంది వివేకానందను తయారు చేయగలిగేటటువంటి అద్భుతమైనటువంటి కృపాశక్తి రామకృష్ణ పరమహంసది అన్నది ఆయన చేసినటువంటి ఆ గర్జన ప్రపంచమంతా వినిపించింది. ఆ రామకృష్ణ పరమహంస యొక్క ఆ మహోన్నతమైనటువంటి గురుశక్తి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా పరిమళిస్తూ ఉంది. ఇది అందరికీ తెలిసిన చారిత్రక సత్యం. అంటే ఈ లోకంలో ఒక వ్యక్తి యొక్క నిర్మాణానికి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణానికి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణంతో కూడినటువంటి మేధా సంపత్తికి, మన సంకల్పానికి కారణం ఎవరు అంటే, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే శరీరాన్ని ఇచ్చి బుద్ధిని ఇస్తారో, ఆ శరీరాన్ని, ఆ బుద్ధిని, ఆలోచనలు ఇచ్చే మనస్సుని సక్రమమైనటువంటి మార్గంలో నడపగలిగేటటువంటి క్రమశిక్షణను అందించేటటువంటి వాడు, క్రమశిక్షణను క్రమంగా విద్యావంతుణ్ణి, లేకపోతే క్రమంగా మేధోవంతుణ్ణి, క్రమంగా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగించేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, ఈ లోకంలో భగవంతుడిని మించినటువంటి భగవంతుడు గురువు. ఇందులో ఎటువంటి ఆలోచన లేదు, ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. గురువుని గౌరవించిన వాడు, గురువుని ప్రేమించిన వాడు, గురువును పూజించిన వాడు, గురువుకు వందనములు సమర్పించిన వాడు, గురువు పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని పొందినటువంటి వాళ్ళే. చిత్తరంజన్ దాస్ని గురువుగా భావించినటువంటి సామాన్యమైనటువంటి సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయ్యాడు. గురువైనటువంటి గోపాలకృష్ణ గోఖలేని తన రాజకీయమైనటువంటి గురువుగా భావించినటువంటి మామూలు సాధారణమైనటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీజీ అయ్యాడు. ఒక సామాన్యమైనటువంటి చదువుకున్నటువంటి ధనవంతుడైనటువంటి యువకుడైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ
మహాత్మా గాంధీని తన గురువుగా భావించబట్టే భారతదేశానికి అఖండమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ప్రేరణాత్మకమైనటువంటి ప్రధానమంత్రిగా అనేక కాలం పాటు మనగలిగాడు. సాందీపుడు అనేటటువంటి ఆ ప్రాచీన గురువు కృష్ణుడి దగ్గర నుంచి కానీ, అంతకు ముందు ఉన్నటువంటి గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఔన్నత్యపూరితమైనటువంటి మార్గదర్శకత్వంలో నడిచినటువంటి శ్రీరామచంద్రుడు కానీ, అదే విధంగా పాశ్చాత్య దేశాల నుంచి దేశం వైపు దండయాత్రకు వచ్చి అద్భుతమైనటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ గా చెప్పబడేటటువంటి వ్యక్తి యొక్క నిర్మాణానికి కానీ కారణం ఎవరు? సోక్రటీస్ కాదా? అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశభక్తులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తత్వవేత్తలు, వీళ్ళందరూ ఎవరో ఒకరి దగ్గర నేర్చుకున్న వాళ్ళే, ఎవరితో ఒకరి దగ్గర తయారైన వాళ్ళే, చనిపోయేదాకా వాళ్ళని పూజించిన వాళ్ళే, వాళ్ళని ప్రేమించిన వాళ్ళే. అంటే ఒక నిస్వార్థపరుడైనటువంటి అపేక్షతో, శిష్యుల పట్ల వాత్సల్యంతో, నిరపేక్షంగా, ఏది కోరకుండా, నిస్వార్థంగా, ఏది ఆశించకుండా ఈ ప్రపంచం యొక్క శ్రేయస్సును కోరుకున్నటువంటి వాడే శిష్యులను తయారు చేసేటటువంటి గురువు యొక్క మాటల్ని ఈరోజు తరగతి గదుల్లో కానీ, రాజకీయ పాఠశాలల్లో కానీ, లేకపోతే వ్యక్తిత్వ నిర్మాణంతో ముందుకు వెళ్ళడానికి సమావేశమయ్యేటటువంటి సభల్లో కానీ గురువుల్ని తృణీకరించేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం ఏ ఒక్కరికి శ్రేయస్కరం కాదు. నిస్వార్థమైనటువంటి గురువుని, నిరపేక్షమైనటువంటి గురువుని, నిరాదరణ గురైనటువంటి శిష్యుల యొక్క హృదయాలలో జ్యోతులను వెలిగించగలిగేటటువంటి, జ్ఞాన జ్యోతులను వెలిగించగలిగేటటువంటి అపూర్వమైనటువంటి ఆశీపూర్వకమైనటువంటి శక్తిని సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వామిత్రుణ్ణి త్రిశంకుడు అనేటటువంటి వ్యక్తి ఆశ్రయించాడు. ఆశ్రయిస్తే, అయ్యా నేను సశరీరంగా ఈ ప్రపంచం నుంచి నేను వెళ్ళాలనుకుంటున్నాను స్వర్గానికి, స్వర్గంలో ఆత్మపరమైనటువంటి ప్రవేశం ఉందే గాని శరీరంతో కూడినటువంటి అనుభూతులను పొందడానికి అవసరమైనటువంటి శరీరం, ఇంద్రియ జనితమైనటువంటి శరీరం, ఇంద్రియ అనుభూతులను పొందగలిగేటటువంటి శరీరం, అక్కడికి వెళ్ళేదానికి అవకాశం లేదు, నాకు అవకాశం ఇప్పించండి అంటే విశ్వామిత్రుడు ఇప్పించాడు. విశ్వామిత్రుడు ఇప్పించినటువంటి అవకాశాన్ని, తన తపశక్తిని దారబోసి ఇచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోతున్నటువంటి సమయంలో స్వర్గానికి భూమికి మధ్యలో త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి దానికి స్వర్గాధిపత్యాన్ని ఇచ్చినటువంటి కథ నిజం. గురువు అంతటి శక్తిమంతుడు. ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నానంటే దీని వెనక అనేక మంది గురువుల యొక్క దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, ఆశీపూర్వకమైనటువంటి జ్ఞాన సంపద నాకు అబ్బింది అంటే, నాకు లభించింది అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి మేధస్సు, మనస్సు పనిచేస్తూ ఉందంటే దానికి వందల మంది గురువుల యొక్క సహాయ సహకారాలు, వాళ్ళకి వినమ్రపూర్వకంగా వందనాలు. ఏం ఆశించారండి? గాంధీ ఏం ఆశించారండి? ఆయన గురుస్థానంలో ఉన్నారు మన దేశానికి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురుస్థానంలో ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురుస్థానంలో ఉన్నారు. భగత్ సింగ్ గురుస్థానంలో ఉన్నారు. వీళ్ళందరూ గురువులు. వాళ్ళ చరిత్రలో మనం చదవం. వాళ్ళ చరిత్రలో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి, నిశ్చయాత్మకమైనటువంటి ఈ దేశభక్తిని మనం అర్థం చేసుకోం. దేశభక్తిని అర్థం చేసుకోకుండా దేశాన్ని మనం ఎలా రిపేర్ చేయగలం? మంచి ఆహారాన్ని స్వీకరించకుండా, మంచి పుస్తకాలు చదవకుండా, మనం ఆచరణాత్మకమైనటువంటి, మానవత్వం నిండినటువంటి, నిజాయితీ నిండినటువంటి, నీతివంతమైనటువంటి ప్రవర్తనని మనం చేయగలమా? ఎందుకు చేయాలని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. నేను అవినీతి చేసి డబ్బు సంపాదిస్తాను, నేను అవినీతి చేసి దౌర్జన్యపూరితంగా అనేక రకాలైనటువంటి విషయాలు చేస్తాను, నాకేంది ఇబ్బంది అని. 3 ఆశీస్సులు దూరం అవుతాయి. గురువు గారి ఆశీస్సులు దూరం అవుతాయి. అదేవిధంగా తండ్రి గారి ఆశీస్సులు దూరం అవుతాయి. తల్లి గారి ఆశీస్సులు దూరం అవుతాయి. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా నా బిడ్డ, నా శిష్యుడు అవినీతికి దూరంగా, నిజాయితీగా, నిర్మాణాత్మకమైనటువంటి వ్యక్తిత్వంతో ప్రకాశించాలని కోరుకునేటటువంటి వాళ్ళు. ఏ తల్లి తండ్రి కూడా కొడుకు అవినీతి పరులు కావాలని, కూతురు అవినీతి పరులు కావాలని కోరుకోరే. గురువు అంతకంటే కోరుకోరే. ప్రతి మనిషికి కొన్ని కావాలి. ఆయుర్విద్య, యశోబలాలు కావాలనుకుంటాడు ప్రతి ఒక్కడు. నేను ఎక్కువ కాలం బతకాలి, ఆరోగ్యంగా బతకాలి, విద్యావంతుడుగా బతకాలి, బలవంతుడుగా బతకాలి. ఎక్కడి నుంచి వస్తాయండి?
ఇప్పుడు ఎవరైనా ఈ 4 లక్షణాలు ఉన్నాయంటే గతంలో వాళ్ళు సంపాదించుకున్నటువంటి కర్మ ఫలితాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఇప్పుడు గురువుని, తల్లిని, తండ్రిని ద్రోహం చేసేటటువంటి వ్యక్తులకి, వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచనలకి, వాళ్ళు అనుకున్నటువంటి విషయాలకి వేరేగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆ దుష్ఫలితాన్ని పొంది తీరవలసిందే. ఆ గురువు పట్ల, ఆ తల్లి పట్ల, ఆ తండ్రి పట్ల విశ్వాసంతో ఉంటే సత్ఫలితాన్ని పొందాల్సిందే. ఖచ్చితంగా ఈ ప్రపంచంలో మార్పు లేదు కదా, ఈ ప్రపంచం ఎప్పుడూ మారదు కదా, ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మాలు, న్యాయాలు, సత్యాలు మారవు కదా. అందుకనే మనుధర్మశాస్త్రంలో మహానుభావుడైనటువంటి మనువు చెప్పాడు. మనుధర్మశాస్త్రాన్ని చాలా మంది విమర్శిస్తుంటారు. సంస్కృతం రాదు, అది కూర్చొని చదవరు, అది అర్థం కాదు, మాట్లాడుతుంటారు. ఆయన అద్భుతమైన విషయాలు కూడా చెప్పాడు దాంట్లో. అందులో అద్భుతమైన విషయాలు ఏం చెప్పాడు? అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారీయస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం అన్నాడు. నాయనా, నీ తల్లి కనపడ్డా, నీ తండ్రి కనపడ్డా, నీ గురువు కనపడ్డా, నీకు వయసులో పెద్దవాళ్ళు కనపడ్డా, వాళ్ళకి అభివాదన శీలస్య నమస్కరించడం అనేటటువంటిది సద్బుద్ధిని కలిగి ఉండు నాయన. నిత్యం వృద్ధోపసేవిన జ్ఞానంలో నీకంటే పెద్దవాళ్ళను, అదేవిధంగా వయస్సులో నీకంటే పెద్దవాళ్ళను సదా గౌరవించు తండ్రి. అలా గౌరవించేటటువంటి వారికి ఆయుర్విద్య యశో బలాలు లభ్యమవుతాయని చెప్పాడండి. అందుకని సదా మనం అందరం కూడా ఆయుష్ని, విద్యని, బలాన్ని, యశస్సుని పెంచుకునేదానికి అవసరమైనటువంటి మాతృభక్తిని, పితృభక్తిని, గురుభక్తిని, ఇందు ద్వారా దేశభక్తి, ఈ ముగ్గురు మీద భక్తి ఉంటే తప్పు చేయడు, తప్పు చేయని వాడు దేశభక్తుడు. ఆ దేశభక్తి మన హృదయాల్లో ప్రజ్వరిల్లడానికి అవసరమైనటువంటి మాతృభక్తిని, పితృభక్తిని, గురుభక్తిని మనలో శ్రీరామకృష్ణ వివేకానంద శారదా మాతలు పెంపొందించుదురుగాక. అలా పెంపొందించడానికి అవసరమైనటువంటి ఐకమత్యాన్ని మనం కలిసి ఒక సామాజిక మాధ్యమంలో నడవడానికి కారణమైనటువంటి బీకేఆర్ న్యూస్కి వందనాలు తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా మాతృభక్తితో, పితృభక్తితో, గురుభక్తితో, అద్భుతమైనటువంటి వారి ఆశి ఫలితమైనటువంటి దేశభక్తితో, నీతి నిజాయితీలతో వర్ధిల్లాలని ఆ రామకృష్ణ శారదామాత వివేకానందను మరొక్కసారి ప్రార్థిస్తూ, తిరిగి మరో మంచి మాటతో మరో రోజు కలుసుకుందాం. జై హింద్.